గండిపేటలో సెప్టిక్ ట్యాంక్ డంప్ చేస్తున్న ట్యాంకర్ను పట్టుకున్నట్టు తెలిపారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. నిందితులను మోయినాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించామన్నారు. ఇల్లీగల్గా జీహెచ్ఎంసీ వాటర్ బోర్డు లోగోలను సెప్టిక్ ట్యాంకర్కు వేసుకుని నడిపిస్తున్నారని చెప్పారు. అలాంటి వారిపై జలమండలి హైడ్రా నిఘా పెట్టిందన్నారు. సెప్టిక్ ట్యాంకర్లు నగరంలో ఉన్న ఎస్టీపీలకు తీసుకెళ్లి అక్కడ మాత్రమే డంప్ చేయాలన్నారు. అక్రమంగా సెప్టిక్ ట్యాంకర్లను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లలో డంప్ చేస్తే క్రిమినల్ కేసులు బుక్ చేయిస్తామని హెచ్చరించారు అశోక్ రెడ్డి. సాగర్లో ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేసి తీసుకెళ్లిన ట్యాంకర్ అనేది ఏదైతే ఉందో దాన్ని మా డీజీఎం దాన్ని పట్టుకొని మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి దాని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఆ వెహికల్ వాడు జిహెచ్ఎంసి వాటర్ బోర్డు రెండు లోగోల్ని అన్అఫీషియల్గా వేసుకొని దాన్ని నడిపిస్తున్నాడు. దాని మీద కూడా ఒక కేసు ఫైల్ చేయమని చెప్పాము. సో సెప్టిక్ ట్యాంక్కి సంబంధించిన క్లీనింగ్ వెహికల్స్ అన్నిటికి కూడా ఒక యాప్ ఉంది. అది యాస్కీ ద్వారా మానిటరింగ్ అవుతుంది. వాళ్ళందరూ కూడా సెప్టిక్ ట్యాంక్ ఎక్కడైతే ఉందో దాన్ని క్లీన్ చేసిన తర్వాత ఎక్కడ బయట పడేయకుండా దాన్ని ఎస్టీపీకి నియర్ బై ఎస్టీపీకి తీసుకొచ్చి అక్కడ కనిపిస్తే అక్కడ ట్రీట్ అవుతుంది. మనకి దాదాపుగా ఇప్పుడు 45 ఎస్టీపీలు నడుస్తున్నాయి. ఇంకో 39 ఎస్టీపీలు రాబోతున్నాయి. ఈ 45 ఎస్టీపీల్లో ఏ నియర్ బై ఎస్టీపీ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ వెహికల్ అక్కడ తీసుకెళ్తే అక్కడ అది ట్రీట్ అయ్యి ట్రీటెడ్ వాటర్ ఆ చెరువులోకి కానీ రివర్లకు కానీ వెళ్తుంది. కాబట్టి అంత దూరం వెళ్ళి అది ఉస్మాన్ సాగర్లో లేకపోతే హిమాయత్ సాగర్లో కలపవలసిన అవసరం లేదు. దానికంటే ముందే మనకి చాలా ఎస్టీపీలు ఉన్నాయి. ఎవరైతే తెలియకుండా ఇట్లా ఇల్లీగల్గా అన్అఫీషియల్గా ఈ లోగోని పెట్టుకొని నడుపుతున్నారో వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. అలాంటి వాటిని మేము మా విజిలెన్స్ విభాగం పట్టుకున్నారు. క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాము. ఈవెన్ హైడ్రా కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తుంది. సో ఎక్కడైనా 1-2 ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నాము. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నాము, వెహికల్ సీజ్ చేస్తున్నాము. మార్నింగ్ డీసీపీ గారితో కూడా మాట్లాడాము, ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాము. సీరియస్ యాక్షన్ తీసుకోమన్నాము. హానరబుల్ సీఎం గారు కూడా ఇట్లాంటి వాటి మీద చాలా స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా ఉండమని మాకు ఆదేశాలు ఇచ్చారు.